ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం శాఖ గ్రంథాలయంలో ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు. గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేసిన కూటమి నేతలు. మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ జంగారెడ్డిగూడెంలో నిరసన చేపట్టిన పీడీఎస్యు. మొక్కజొన్న విత్తన బకాయిలు వెంటనే చెల్లించాలంటూ ద్వారకా తిరుమల మండలం హనుమాన్పేట నందు రిలే నిరాహార దీక్ష చేపట్టిన రైతు సంఘం రైతులు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం నందు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులను రైతులకు అందజేసిన జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శేషు. ఏలూరులో అదుపులోకి తీసుకున్న అనుమానిత మావోయిస్టులను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. కామవరపుకోట మండలంలో సాగిపాడు గ్రామం నందు ఇంజనీర్ ప్రసాద్ పామాయిల్ తోటను అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్ సందర్శించారు. కొబ్బరి వలె పామాయిల్ తోటలలో కూడా రైతుల బహుళ పంట విధానాన్ని పాటిస్తే అధిక రాబడులు వస్తాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రైతులందరూ ఏక పంట విధానం నుండి బహుళ పంట విధానానికి మారాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎంఐఓ ఎస్ రామ్మోహన్ రావు, డిప్యూటీ హెచ్ఓ కె సంజయ్ నాయక్, అసిస్టెంట్ డిహెచ్ సంతోష్ కుమార్, పెదవిగి ఉద్యానవన శాఖాధికారి రత్నమాల పాల్గొన్నారు. పామాయిల్ తోటలు, ఆ తోటలో అంతర్గత పంటల సాగు విధానాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి పామాయిల్ రైతు ఏకకాలంలో వచ్చే బహుళ పంటలపై దృష్టి కేంద్రీకరించి ఆర్థికంగా ఎదగాలని ఆదేశించారు. జంగారెడ్డిగూడెం బస్టాండ్ ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ భూషణం మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలలు మంజూరు చేయగా వాటిలో 5 కళాశాలలు నిర్మాణ పనులు పూర్తి చేసి తరగతులను నిర్వహిస్తున్నారని, మిగిలిన కళాశాలలు నిర్మాణ పనులు నిలిచిపోయాయని అన్నారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. జీవో నెంబర్ 107, 108 లను రద్దు చేయకుండా ప్రైవేటీకరణ చేయడానికి కూటమి ప్రభుత్వం శరవేగంగా చర్యలు చేపట్టడాన్ని ఖండించారు. గత ప్రభుత్వం 5 మెడికల్ కళాశాలను పూర్తి చేయగా ఈ ప్రభుత్వం నిధులు కేటాయించి ఒక్క మెడికల్ కాలేజ్ ను కూడా పూర్తి చేయకుండా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం దుర్మార్గపు చర్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు బన్నె వినోద్, బి గణేష్, రాజ్ కుమార్, జశ్వంత్, ఎం అబి, ఎస్ మహిదర్, ఎం విష్ణు, లహర్, కె హనుక్ పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడం కోసం చూస్తా ఉందో ఆ విధానాలను వ్యతిరేకిస్తూ ఈ రోజు ఇక్కడ ఆందోళన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. గతంలో గత ప్రభుత్వ భాగస్వామ్యంతో అనేక మెడికల్ కాలేజీలని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురావడం జరిగింది. ఈ మెడికల్ కాలేజీల వల్ల పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు పూర్తి వైద్యం, కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుందని, అలాగే ఎవరైతే సామాజిక వర్గాల విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఎంబీబీఎస్ చదవడం కోసం ఈ కాలేజీలు ఉపయోగపడతాయని చెప్పేసి గత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చి కాలేజీలో నిర్మాణంలో ఉండగా కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీపీ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనేటువంటి పేరుతో ఈరోజు మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తులకి కూటమి ప్రభుత్వం కట్టబెట్టడానికి అనేక కుట్రలు చేస్తా ఉంది. దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి ఏవైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటిని కొన్ని ప్రైవేట్ పరం చేసింది అప్పుడున్నటువంటి టీడీపీ ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యువగళం పాదయాత్రలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పీపీపీ విధానాన్ని రద్దు చేస్తా ఉన్నారు. అలాగే జియో నెంబర్ 107, 108 ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మేము రద్దు చేస్తామని చెప్పేసి చెప్పారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కానీ, నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ,
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు గాని ఒకటే అడుగుతున్నాం. ఈ రోజు విశాఖలో గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చారు. వేల కోట్ల రూపాయలు ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ కి ఇస్తా ఉన్నారు. మరి ఏవైతే ప్రజలకు అవసరమో అవసరాన్ని సంక్షేమ పథకాలు ఏవైతే అవసరమో వాటిని మీరు పూర్తిగా ఇస్తామని చెప్పారు. కానీ ఈ రోజు కూడా వాటిని ఇవ్వకుండా మరి ప్రజలకు అవసరమైనటువంటి మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడాన్ని మేము ఎండగడతాను. ఈ విధానాలు సరైనవి కాదని చెప్పి చెప్తాను. దీన్ని కంపల్సరిగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలతో కలిపి పెద్ద ఎత్తున మరి ఆందోళన కార్యక్రమాలు చేయడానికి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం మరి ముందుకు వస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ సుందర్ శేషు జంగారెడ్డిగూడెం మండల జెడ్పీటీసీ సభ్యులు పొన్నాటి బాబ్జీ అన్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమంలో భాగంగా 2వ విడత నగదు జమ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం రైతు సేవా కేంద్రంలో నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారిద్దరూ ముందుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఉపన్యాసాలు వీక్షించారు. అనంతరం రైతులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. అనంతరం రైతులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాసరి శేషు, పోల్నాటి బాబ్జీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో రైతుల కోసం, వారి సంక్షేమం కోసం కృషి చేస్తుందని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి రైతు ఖాతాలో నగదు జమ చేస్తున్నారని, మొదటి విడత కేంద్రం ఇచ్చిన 2,000 రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం 5,000 కలిపి ఆగస్టు 2వ తేదీన మొత్తం 46,85,838 రైతులకు లబ్ధి చేకూరిందని, అలాగే 2వ విడత కూడా నేడు రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారని తెలిపారు. మొత్తం 2 విడతల్లో కలిపి రాష్ట్రంలో ఉన్న దాదాపు 47 లక్షల మందికి 6,309 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశారని తెలిపారు. అలాగే దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ధాన్యం కొనుగోలు చేసిన 4 గంటల్లోనే రైతులకు నగదు చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎడ్లపల్లి రాధిక, కూటమి నాయకులు రాఘాని శ్రీను, తడికల దావిద్, రాగాని రామకృష్ణ, తాళ్ళూరి వెంకటేశ్వరరావు, తన్నీరు రామకృష్ణ, కేదాసు శ్రీను, తన్నీర్ వెంకటేశ్వరరావు, వీరమల్ల పోసుబాబు, చెల్లారావు, వ్యవసాయ సహాయకుడు మాధవ్ పాల్గొన్నారు. ఆదేశాలతో శ్రీనివాసపురం రైతు భరోసా కేంద్రంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ఈ గ్రామంలో నుంచి 250 మంది రైతులు ఎలిజిబిలిటీ వచ్చారు. 15,50,000 రూపాయలు ప్రభుత్వం సాయం అందుతుంది. ఒక్కొక్క రైతుకి 7,000 రూపాయలు అంటే పీఎం కిసాన్ లో 2,000 రూపాయలు వస్తాయి. అదేవిధంగా అన్నదాత సుఖీభవ 5,000 రూపాయలు, 7,000 రూపాయలు కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు 3 గంటలకు అనుకుంటా బటన్ నొక్కడం జరిగింది. వెంటనే మాక్సిమం అందరికీ కూడా క్రియేట్ అయిన అమౌంట్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో రైతుకు వెన్నంటూ ఉంటూ మేము ఉన్నాం అని సాయం చేస్తామని చెప్పి నిరూపించడంలో ఇది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2వ విడత. ఫస్ట్ విడతగా 7,000 రూపీస్ ప్రతి ఒక్క రైతుకి పడింది. నెక్స్ట్ విడత ఈ రోజు. ఈ విధంగా రైతు లేనిదే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు ఉండవు. రైతే రాజు అనే నినాదంతో ముందుకెళ్తున్న కూటమి ప్రభుత్వానికి మన రైతులందరూ రుణపడి ఉంటాము. మరి ముఖ్యంగా మా గ్రామంలోని 250 మంది రైతులు, అదే విధంగా మండలంలో సుమారుగా 5,5,6 కోట్ల రూపాయలు ఈ రోజు మన మండలంలో ఇవ్వడం జరిగింది. మన అగ్రికల్చర్ లెక్కల ప్రకారం ఇంచుమించుగా 8,291 మంది రైతులు చూపిస్తున్నారు. మండల వైజ్ 5,80,00,000 రూపాయలు అంటే 6 కోట్ల రూపాయలు మనం ఈ రోజు ప్రభుత్వం నుంచి రైతులు బెనిఫిట్ పొందుతున్నారు. ఇదే కాకుండా ఉచిత బస్సు కానీ, అదే విధంగా పూర్వం కాంట్రాక్టులు ఎంత ఇబ్బంది పడేవారు బిల్స్ పడ్డానికి, ఈ రోజు బిల్స్ అన్ని క్లియర్ చేసే పరిస్థితి ఏర్పడింది. కాంట్రాక్టర్లు అందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు మాక్సిమం నాకు తెలిసినంత వరకు. అదేవిధంగా వర్క్స్ అన్ని కూడా చక్కగా త్వరితగతిన రోడ్స్, ఏలూరు రోడ్డు కానీ, అదేవిధంగా మన శ్రీనివాసపురం రోడ్డు కూడా బైపాస్ వరకు కంప్లీట్ చేయడం జరిగింది. త్వరలో 2-3 రోజుల్లో మన గ్రామం నుంచి మైసూరు వెళ్లే రోడ్డు కూడా బైపాస్ దగ్గర నుంచి కూడా స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క రైతు లబ్ధి పొందుతున్నారు. అదేవిధంగా కామన్ పీపుల్ కూడా లబ్ధి పొందే పరిస్థితి ఉంది. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రైతులందరికీ, అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారికి, దాసశేషు గారికి, కూటమి నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండగా సూపర్ 6 హామీల్లో భాగంగా రైతులందరి కోసం అన్నదాత సుఖీభవ అనేటువంటి కార్యక్రమాన్ని మరి ఎన్నికల హామీగా ఇచ్చి, దానిలో భాగంగా ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయలు వారి అకౌంట్ లో వేస్తామని ఏదైతే ఇచ్చిన మాట అయితే ఉందో దాన్ని నిజం చేస్తూ మొదటి విడత ఆగస్టు 2వ తారీఖున ప్రతి ఒక్క రైతులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 2,000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం 5,000 జత చేసి 7,000 రూపాయలు ఇవ్వటం. ఈ రోజు మరలా రెండోసారి ప్రధానమంత్రి మరి పిఎం మరి కిసాన్ యోజన కింద 2,000, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభావ కింద 5,000 రూపాయలు చొప్పున 7,000 అంటే ఇప్పటికే 14,000 రూపాయలు రైతుల ఖాతాల్లో వేయడం జరిగింది. ఒకసారి కనుక చూసినట్లయితే మొత్తం ఈ రాష్ట్రంలో దగ్గర 46 లక్షల మంది రైతులకి మొదటి విడతగా, 2వ విడత మీద 6,309 కోట్ల రూపాయలు నగదు వారి ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరుగుతా ఉంది. గతంలో చూసుకున్నట్టయితే రైతులు మరి ఆత్మహత్యల్లో
ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉండేది, కౌలు రైతుల ఆత్మహత్యలో 2వ స్థానంలో ఉండేది. అలాంటిది ఈ రోజున మరి అవన్నీ కూడా తగ్గించి మరి భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఏదైతే రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 24 గంటల లోపలనే వారి యొక్క ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం అనేది మరి దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడతా ఉంది. దాంతో పాటు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కానీ, ఓ పక్కన ఉల్లి రైతులకు ఇబ్బంది లేకుండా, మామిడి రైతులకు ఇబ్బంది లేకుండా వారిని ఆదుకోవడం కానీ, ఇలాగా అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు మన జంగారెడ్డిగూడెం మండలంలో మరి ఈ రోజు జడ్పీటీసీ గారు చెప్పినట్టుగా 5,80,00,000 రూపాయలు పైచీలకు ఈ రోజు ఇక్కడ జంగారెడ్డిగూడెం మండలంలో ఉన్నటువంటి రైతుల యొక్క ఖాతాల్లో డబ్బులు జమ అవటం అనేది జరిగింది. ఈ సందర్భంగా రైతులందరికీ కూడా ఏదైతే పెట్టుబడి సాయంగా మీకు అందిస్తా ఉన్నారో, వ్యవసాయం లేనిదే మరి ఎవరికి కూడా తినడానికి తిండి ఉండదు, రైతే రాజు అనేటువంటి నినాదంతో ఈ ప్రభుత్వం అంతా కూడా ముందుకు పోతా ఉంది. రైతులందరూ కూడా ప్రభుత్వానికి కూడా మద్దతుగా నిలిచి ఎవరెవరైనా ఏదైనా లేనిపోని కబుర్లు చెప్తున్నా కూడా అవేవి నమ్మకుండా ప్రభుత్వం రైతుల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా వినియోగించుకుని రైతు బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏలూరు గ్రీన్ సిటీ ప్రాంతంలో మంగళవారం మావో అనుమానితులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ నేరుగా కర్టన్ సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొని 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 5 మహిళలు ఉన్నారు. వీరు మావోయిస్టు సెంట్రల్ కమిటీ అనుసరణ ఘనంగా అనుమానిస్తున్నారు. వీరు సంఘ విద్రోహ చర్యలకు పాల్పడేందుకు వచ్చారా, తల దాచుకునేందుకు వచ్చారా అన్న అంశంపై విచారిస్తున్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ కట్టుదిట్టమైన భద్రత మధ్య కోర్టుకు 15 మంది అనుమానిత మావోయిస్టులను హాజరుపరిచారు. ఈ సందర్భంగా కర్టన్ సెర్చ్ ఆపరేషన్ వివరాలను మీడియాకు వివరించారు. మనకి రీసెంట్గా ఒక ఏపీ పోలీస్ అన్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వేరే జిల్లాల్లో కూడా ఒక మంచి చాలా గొప్ప ఆపరేషన్లో భాగంగా మనము ఏలూరు జిల్లాలోనే ఒక 15 మంది మావోయిస్టులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మావోయిస్టులలో ఒకరు ఎస్జెడ్సీ కాడర్ ఉన్నారు, లచ్చు అలియాస్ గోపాల్, ఈయన టెక్ టీమ్ మెంబర్, ఈయన స్టేట్ లెవెల్ కాడర్. తర్వాత 2 డివిజనల్ కమిటీ మెంబర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అది కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా ఏరియా కమిటీ మెంబర్స్ లెవెల్స్ ఉన్నవాళ్ళు. వీళ్ళు హిడ్మాతో పాటు చాలా ఇంతకుముందు అఫెన్సెస్ చేయడం కానీ ఛత్తీస్గఢ్లో, వీళ్ళందరూ సౌత్ బస్తర్ ప్రాంతానికి చెందిన బీజాపూర్, సుక్మా ప్రాంతాలకు చెందిన వాళ్ళు. అందరూ కూడా ఛత్తీస్గఢ్లో ఈ ఆపరేషన్ కగార్ దాటికి తట్టుకోలేక అక్కడి నుంచి ఉన్న దాడుల నుంచి ఎక్కడైనా తలదాచుకొని తర్వాత నెక్స్ట్ కార్యాచరణ కోసం వాళ్ళు కొత్త ప్రదేశాలు వెతుక్కుంటూ ఉన్న క్రమంలో మన ఇంటెలిజెన్స్ వర్గాలు, ఫీల్డ్ ఆపరేషన్ పోలీసులు చాలా రోజుల నుంచి వాళ్ళని ట్రాక్ చేసి సరైన సమయం చూసి అందరూ చిక్కేటట్లు ఒకేసారి దాడులు నిర్వహించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. బట్ చాలా రోజుల నుంచి వాళ్ళ మీద నిఘా ఉంది. ఆ నిఘా ఉండడం వల్లనే మనం వాళ్ళు పిన్ పాయింట్ ఏం చేస్తున్నారో తెలుసు కాబట్టి మనం ఇప్పుడు అర్బన్ ఏరియాలో ఉన్న ఎవరికి ఏమి చిన్న ఇష్యూ జరగకుండా చాలా తక్కువ టైంలో మల్టిపుల్ ఏరియాస్లో ఆపరేషన్ చేసుకొని ఒక దగ్గర ఏదైనా జరిగింది కూడా బయట లీక్ కాకుండా ఎవరైనా తప్పిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఏకకాలంలో అందరితో కోఆర్డినేట్ చేసుకొని ఏలూరు జిల్లాలో కూడా ముఖ్యంగా ఎవరు తప్పిపోకుండా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. మొక్కజొన్న విత్తన పంట బకాయిలు సీడ్ ఆర్గనైజర్ వెంటనే చెల్లించకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటూ మొక్కజొన్న విత్తన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెం శివారు హనుమాన్ గూడెంలో మొక్కజొన్న సీడ్ ఆర్గనైజర్ చిలక అప్పారావు ఇంటి ముందు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ విత్తన రైతుల సంఘం ఆధ్వర్యంలో బాధిత రైతులు 2వ రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మా విత్తన సొమ్ములు మాకు వెంటనే ఇవ్వాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ మొక్కజొన్న సీడ్ ఆర్గనైజర్ నుండి రైతులు ఇవ్వాల్సిన మొక్కజొన్న విత్తన పంట బకాయిలు 18,65,000 రూపాయలను వెంటనే రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసి గత 3 నెలలుగా బాధిత రైతులు తిరుగుతున్నా బకాయిలు ఇప్పించి న్యాయం చేయకపోవడం దారుణమని విమర్శించారు. ఏమీ చేయలేమని అధికారులు, పోలీసులు చేతులెత్తేయడం తగదని తెలిపారు. మొక్కజొన్న విత్తన రైతులు మోసగించిన సీడ్ ఆర్గనైజర్ నుండి మోసపోయిన రైతులకు సొమ్ములు ఇప్పించేలా తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు, మండల కార్యదర్శి గుర్రం రాంబాబు మాట్లాడుతూ రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని అన్నారు. ఈ రిలే నిరాహార దీక్షల్లో బాధిత రైతులు వీరవల్లి శివనాగరాజు, వీరవల్లి మోహన్ రావు, వీరవల్లి నాగవెంకట్రావు, వీరవల్లి నాగరాజు, వీరవల్లి నాగేంద్రం, గుర్రం పాపారావు, కంచిపెట్టి రాజు, చిలక సూరయ్య పాల్గొన్నారు. 8 మంది రైతులకి 18,64,500 రూపాయలు ఇవాళ బకాయిలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. గత 3-4 మాసాలుగా ఆ డబ్బులు ఇవ్వకుండా ఇవాళ ఇంటి చుట్టూ తిప్పించుకుంటా ఉన్నారు.
చివరికి కలెక్టర్ గారికి, అలాగే వ్యవసాయ శాఖ ఈఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అలాగే పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి, సిఐ గారికి కూడా కంప్లైంట్లు ఇచ్చినా సరే ఇవాళ సరైన పరిష్కారం దొరకక ఇవాళ అనివార్యమైన పరిస్థితుల్లో ఆర్గనైజర్ ఇంటి ముందు ఇవాళ టెంట్ వేసుకుని దీక్షా శిబిరాలను ప్రారంభించాల్సిన పరిస్థితి వచ్చింది. మరి నిన్న నుంచి ఇవాళ రైతులు మా డబ్బులు మాకు ఇప్పించండి చెప్పేసి ఆందోళన చేస్తున్నా సరే అటు పోలీస్ అధికారులు కానీ, ఇటు వ్యవసాయ శాఖ, రెవెన్యూ అధికారులు కానీ ఇంతవరకు స్పందించలేదంటే చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. మొక్కజొన్న విత్తన రైతులు న్యాయం చేయాలి. పోలీసులు కానీ, రెవెన్యూ కానీ, వ్యవసాయ శాఖ అధికారులు కానీ వెంటనే స్పందించాలి, రావాలి, న్యాయం చేయాలి. లేకపోతే ఈ ఆందోళన, ఈ పోరాటం మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. 20,000 శివనాగరాజు అండి. 3 ఎకరాలన్నర పంట ఇచ్చామండి. 12 టన్నులు 2 క్వింటాల 50 కేజీలు రావాలండి. డబ్బులు 4,50,000 రావాలండి. దానికి మేము డబ్బుల గురించి అదిగో ఇదిగో అంటున్నారండి. సమాధానం పరిష్కారం లేదు. అధికారుల దగ్గరికి వెళ్ళాం, స్పందనకి వెళ్ళాం, ఇటు సిఐ ఆఫీస్కి వెళ్ళాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. వాళ్ళు కూడా మాకు పరిష్కారం చేయలేదండి. ఆ రోజు పొలం అమ్ముతాను అన్నాడు, ఇది అన్నాడు, ఇది అన్నా. మాకు న్యాయం జరగాలండి. 8 ఎకరాలండి. మేము మొక్కజొన్న పెట్టాము, పండింది, బాగానే పండింది పంట. కానీ ఇవాళ ఇస్తాను, రోడ్డు ఇస్తానని మాకు మరం పెట్టారు. 2 రోజుల్లో ఇస్తాను, నీకు ఒక 5 లక్షలు ఇస్తాను నేను, నీళ్ళు కట్టుకుంది కానీ అని అన్నారు. ఇల్లు గురించి ఎలాగున్నా కానీ ముందు బాకీ వాళ్ళు వచ్చి ఇంటికాడ కూర్చుంటున్నారు. ఆ బాకీలు కట్టాలి, మా డబ్బులు మాకు ఇవ్వండి అని అంటే ఓ 1/2 గంటలో వేస్తాను, 1/2 గంటలో వేస్తానని చెప్పాడు. అలాగా 4 నెలలు 3 నెలలు గడిచిపోయింది. మొన్న ఒక రోజు మళ్ళీ కోపం వచ్చి నేను అడిగితే ఇలా ఒంట్లో బాగాలేదని అంటే డబ్బులు నువ్వు ఇంటికి వేసేస్తానని అన్నాడు. వేయలేదండి. తిరుపతి దర్శనానికి వెళ్తున్నాను, నాకు 10,000 కావాలని అన్నా. సమాధానం చెప్పలేదు. మా ఇంటికి వచ్చి ఎందుకు ఎడుతున్నావు నువ్వు అని అన్నాడు. ఎందుకు ఎడుతున్నానని అంటే నా డబ్బులు నాకు ఇచ్చితే మీ ఇంటికి వచ్చే పని ఉండదు, నేను ఏడ్చే పని ఉండదు అని చెప్పాను. ఆ 2 మాటలకి ఫోన్ పెట్టేశాడు. ఇప్పుడు అండి 20,000 నాగంకట్రానండి. నేను 8 ఎకరాలు పొలం సాగు చేశానండి. 28 టన్నులన్నర పండిందండి. నాకు 7,50,000 డబ్బులు ఇవ్వాలండి. ఒకసారి అడిగితేనేమో రెండు రోజులకి అన్నాడు, గంట అన్నాడు, లేకపోతే 3 రోజులు అన్నాడు, అలాగే నెల అన్నాడు, 2 నెలలు అన్నాడు. 8 నెలలు అయిపోయింది, నాకేం లేదు. అటు రాజమండ్రి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటున్నాడండి. 25 ఎకరాలు ముందు తీసుకుని కంపెనీ డబ్బులు పడిన తర్వాత మళ్ళీ 25 ఎకరాలు తీసుకుని మళ్ళీ ఆ కంపెనీ డబ్బులు పడిన తర్వాత అలాగాడు వ్యవసాయం సాగుబడి చేసుకుంటున్నాడు తప్ప మాకు రూపాయి బయటకు ఇవ్వట్లేదండి. అది మాకు మించి వ్యవసాయం చేసుకుందానంటే రూపాయి లేదు. ఇవాళ 8 ఎకరాలు అలా పెట్టి కూర్చున్నా, సాగుబడి లేదు. దుక్కులు దునుకుని కూర్చున్నాం కానీ దుక్కుడు మందులోడు కూడా ఇవ్వట్లేదు మాకు. కనీసం వెళ్ళి పురుగు మందులోడు కూడా అడిగితే లేదన్నాడు. తాటరోడు కూడా ఇంతవరకు నేను దున్నాను, నేను దున్నను, డబ్బులు ఒక్కొక్కనని చెప్తున్నాడండి. ఇప్పుడు వ్యవసాయం చేసుకుని గింజెట్టుకుంటా కూడా మాకు రుణం లేదు. మరి మా పరిస్థితి ఇప్పుడు చాలా బేకారంగా ఉందండి. జంగారెడ్డిగూడెం మానవత స్వచ్ఛంద సేవా సంస్థకు నిమ్మలగూడెంకు చెందిన సోమసుందరం కుమారుడు వీరస్వామి రత్నమాల దంపతులు ₹1,00,000 విరాళంగా అందజేశారు. 2 దఫాలుగా 50,000 రూపాయలను సంస్థ సభ్యులకు ఇవ్వడంతో ఆ దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ సమయమంతులు రాధాకృష్ణ, మహంకాళి రంగప్రసాద్, ఎల్ఐసి కృష్ణమూర్తి, మానవత సంస్థ అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ పాల్గొన్నారు. వారి సేవలను కొనియాడారు. మానవత సంస్థకు హితోధికంగా తోడ్పాటు ఇవ్వడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527.
జంగారెడ్డిగూడెం శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవ ముగింపు సభ గ్రంథాలయ చైర్మన్ కొప్పక శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. వివిధ క్రీడా పోటీల్లో పాల్గొన్న గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ రాములు, మండల డెవలప్మెంట్ పరిషత్ ఆఫీసర్ కెఆర్ కృష్ణప్రసాద్, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా సభాధ్యక్షులు కొప్పక శ్రీనివాసరావు మాట్లాడుతూ గత వారం రోజులుగా వివిధ స్కూళ్ల నుంచి అనేక పోటీలలో విద్యార్థులు ఎక్కువ మంది పాల్గొన్నారని తెలిపారు. గ్రంథాలయ వారోత్సవాల విజయానికి అవిశ్రాంతంగా గ్రంథాలయ సిబ్బంది, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ కార్యవర్గ సభ్యులు ఎంతో శ్రమించి తక్కువ సమయం ఉన్నప్పటికీ శోభయామనంగా తీర్చిదిద్దడంపై వక్తలు కొనియాడారు. అలాగే క్విజ్ తదితర కార్యక్రమాలు నిర్వహించిన ప్రతిభా కోచింగ్ సెంటర్ అధినేత సిజే రాజును గ్రంథాలయ అభివృద్ధి కమిటీ శాలువాతో సత్కరించింది. అలాగే గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడు ఇనుములు వెంకట పాపారావు గ్రంథాలయానికి 6 కుర్చీలను బాలకృష్ణ ఫ్యాన్స్ తరపున బహుకరించారు. వారిని పలువురు కూటమి పెద్దలు అభినందించారు. ప్రథమ బహుమతి దాతగా క్విజ్, వ్యాస రచన, వ్యక్తిత్వ చిత్రలేఖనం, చదరంగం, లెమన్ అండ్ స్పూన్ పోటీలలో గెలుపొందిన వారికి గొల్లపూడి నాగచంద్రబాబు జ్ఞాపకార్థం వారి కుమారులు గ్రంథాలయ డైరెక్టర్ కామరాజు రమేష్ అన్ని విభాగాలలో ప్రథమ బహుమతిని అందజేశారు. అలాగే ద్వితీయ బహుమతి అన్ని విభాగాలలో విద్యార్థులకు కల్కి యువరాజు ట్రేడర్స్ మెమెంటో అందజేశారు. అలాగే అన్ని విభాగాల తృతీయ బహుమతి కామవరపుకోట మండల బీజేపీ అధ్యక్షులు ఎస్ఆర్ఆర్ సూర్యనారాయణరాజు అందజేశారు. అలాగే అన్ని విభాగాలలో కన్సులేషన్ బహుమతి గ్రంథాలయ డైరెక్టర్ చిత్తుల శ్రీను, అలాగే అన్ని విభాగాలలో కన్సులేషన్ బహుమతి గ్రంథాలయ డైరెక్టర్ చింతల శ్రీను అందజేశారు. అలాగే వచ్చిన అతిథులకు సేవలు అందించిన అధ్యాపక నిర్వాహక బృందానికి టీడీపీ నేత అభిమానంతో దోసూరి సుబ్బారావు, కొండ్రెడ్డి కృష్ణకిషోర్, గుమ్మడి హరికృష్ణ ప్రసాద్ పేర్ల మీద బహుమతులు అందజేశారు. కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ స్థలాన్ని ఆయన డొనేట్ చేయడం, మరి వారు ఇచ్చిన తర్వాత ఇక్కడ పక్కా బిల్డింగ్ కట్టుకుని ఈ 2 అంతస్తుల భవనంలో లైబ్రరీని రన్ చేసుకుంటున్నాం. బ్రదర్కి మన ఎంపీ గారు మురళి గారు అంతా కూడా చెప్పారు. చదువు ప్రాముఖ్యత ఒక మార్చి సత్యాన్ని గారు ఇక్కడ తెలుస్తుంది మనకి. ఇది ఒక దేవాలయం. మనం ఏమన్నా మసీద్కి వెళ్తే అక్కడ ఓన్లీ ఖురాన్ ఉంటుంది, చర్చికి వెళ్తే బైబుల్ ఉంటుంది, ఇంకోటికి వెళ్తే భగవద్గీత ఉంటుంది. కానీ ఇక్కడ 3 కలిసి ఉంటాయి. అన్ని మతాలకి మతం అనేది లేకుండా నడిపేది లైబ్రరీ. ఇక్కడ ప్రతి గ్రంథం ఉంటుంది. ఇక్కడ దాదాపుగా ఇక్కడ చదువుకునే పెద్దలైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. గతంలో లైబ్రరీ ప్రాముఖ్యత ఈ రోజుల్లో కంప్యూటర్, ఈ ఫోన్లు వచ్చిన తర్వాత టైం దాన్ని స్పెండ్ చేస్తున్నారు. మేము చదువుకునే రోజుల్లో అయితే లైబ్రరీ కంపల్సరీ వెళ్ళాల్సిందే. పేపర్లన్నీ వస్తాయి. అక్కడ మన ఇంటికి వస్తే పేపర్ తెప్పిస్తాం, 2 తెప్పిస్తాం. కానీ లైబ్రరీలో మొత్తం 8 పేపర్లన్నీ ఉంటాయి. న్యూస్ పేపర్ ఏ రోజుకి ఆ రోజుల్లో వార్తలు అంటే రేడియో, మా రోజుల్లో వార్తలు ఇంకా తెలియాలంటే పేపర్. ఇటువంటి లైబ్రరీ ఇవి కూడా ఆన్లైన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా కంప్యూటర్స్ ఉన్నాయి చాలా లైబ్రరీలో. వాటిని కూడా మనం వేయించుకోవాలి. మన స్కూల్స్ లో ఏంటంటే లైబ్రరీ కంపల్సరీ ఉండాలి. ఎంబీగా చెప్పినట్టు బాలల వారోత్సవాలను పురస్కరించుకుని బాలల సంక్షేమ సంరక్షణ, వీధి బాలల సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఏలూరు శనివారపుపేట ప్రభుత్వ బాలుర వసతి గృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వ వసతి గృహంలో చదువుకుంటున్న 51 మంది విద్యార్థులు ఎంతో క్రమశిక్షణతో మార్చ్ పాస్ట్ చేశారని, భవిష్యత్తులో విద్యార్థులు మరింత కష్టపడి జీవితంలో ఎదుగుదల కొరకు ప్రయత్నం చేయాలని అన్నారు. భవిష్యత్తులో ఎదుగుదలకు అది ఎంతో ఉపయోగపడుతుందని, బాహ్య ప్రపంచంలో మంచి నడవడికతో ఉండేలా క్రమశిక్షణ కలిగి ఉంటారని అన్నారు. మీరంతా ఎన్నో కష్టాలు పడ్డారని, కొంతమందికి అమ్మా నాన్నలు లేరని, అటువంటి వారు కూడా అధైర్యపడకుండా ధైర్యంగా కష్టపడి చదువుకుంటే జీవితంలో మంచి స్థితికి వస్తారని తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులు అని, ఎన్ని కష్టాలు పడినా ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకుని దాన్ని చేరేందుకు ధైర్యంగా ఉండి సమాజంలో మంచివారుగా ఎదగాలని అన్నారు. అన్ని రంగాల్లో రాణించి తోటి వారికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. ఈ వారోత్సవాలను పురస్కరించుకుని బాలుర వసతి గృహంలో నిర్వహించిన క్రీడల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులకు కావలసిన సదుపాయాల కల్పనలో తన వంతు సహాయం అందిస్తానని ఎస్పీ హామీ ఇచ్చారు. గణతంత్ర దినోత్సవం రోజున రిపబ్లిక్ పర్యటనకు వసతి గృహంలో బాలురులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ ను నిర్వహించేందుకు ఇప్పటి నుండి విద్యార్థులు మరింత కష్టపడి నేర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏలూరు 3 టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, బాలుర వసతి గృహం సూపరింటెండెంట్ శ్రీవల్లి, డాక్టర్ కిషోర్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, డిపిఓ జ్యోతి, జేజే కమిటీ మెంబర్ పద్మ, 51 మంది విద్యార్థులతో పాటు 7 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పోలీస్ ఆఫీసర్లు అవ్వచ్చు, దేశం గర్వకారణం అయ్యే వాళ్ళు అవ్వచ్చు, మీరు మనం నేర్చుకున్న దాన్ని మనం ఎలా పాటించవచ్చు అనేది కానీ మీరు దృష్టి పెట్టుకుంటే ఈ వయసులో మీకు ఎన్ని కష్టాలు ఉన్నా, మీ అందరూ కూడా చాలా కష్టాలు పడ్డారు, చాలా ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు, కొంతమందికి అమ్మా నాన్న లేరు, కొంతమందికి ఉన్నా చూసుకునే వాళ్ళు సరిగ్గా లేరు. ఆ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మనం భయపడకూడదు. సక్సెస్ఫుల్ కాకుండా ఎవరైనా ఆపగలుగుతారా? ఎవరైనా ఇబ్బంది మనల్ని ఆపగలుగుతుందా?
వెరీ గుడ్. అది ఒక్కటి మీకు మనసులో ఉంటే మిమ్మల్ని ఆపగలిగేవారు, మిమ్మల్ని సక్సెస్ఫుల్ కాకుండా చేయగలిగేవారు ప్రపంచంలో ఎవరు ఉండరు. మీకు అన్ని శక్తులు అందరూ కూడా మిమ్మల్ని మీకు సహకారం అందిస్తారు. అక్రమ ఆస్తుల కేసులో హైదరాబాద్ నాంపల్లిలో సిబిఐ కోర్టుకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన అభిమానులు బ్రహ్మరథం పట్టారు. భారీ బందోబస్తు నడుమ జగన్మోహన్ రెడ్డిని నాంపల్లి కోర్టుకు తరలించారు. దాదాపు అరగంట సేపు కోర్టులో ఉన్న జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి నేరుగా లోటస్ పాండ్ నివాసానికి వెళ్లినట్లు తెలియజేశారు. అసైన్మెంట్ చట్టాన్ని ఫ్రీ హోల్డ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాలని సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి డిమాండ్ చేశారు. సిపిఎం మండల కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం బరగడ కుమారి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశం ముఖ్య ఉద్దేశ్యాన్ని టి నర్సాపురం సిపిఎం మండల కార్యదర్శి మడకం సుధారాణి ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సమావేశంలో భాగంగా ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి మాట్లాడుతూ పేదల భూములను ప్రభుత్వం పెద్దలకు కట్టుపెట్టే విధంగా అసైన్మెంట్ భూములను ఫ్రీ హోల్డ్ చేస్తుందని, లక్షల ఎకరాల భూమిని పేదల నుంచి లాక్కొని సోలార్ కంపెనీలకు 99 సంవత్సరాల కౌలుకిస్తామని అనడం పేదలకు రక్షణగా ఉన్న 1977 అసైన్మెంట్ చట్టాన్ని సడలించటమేనని అన్నారు. పేదలకు ద్రోహం చేయటమేనని అభిప్రాయపడ్డారు. పలు అంశాలను సమావేశంలో ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో గూడెల్లి వెంకట్రావు, శిరీష, బుద్ధుల గంగా భవాని, కాకి శర్మయ్య పాల్గొన్నారు. జంగారెడ్డిగూడ మండలం లక్కవరం గ్రామంలో వెంచేసి ఉన్న రామాలయం నందు మాస శివరాత్రి పురస్కరించుకుని కార్తీక దీపాలు వెలిగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సీతారామచంద్ర స్వాములను దర్శించుకుని పూజలు చేశారు. దేవతామూర్తుల ఆకారంలో కార్తీక దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమంలో చిక్కాల ఆంజనేయులు, రాంబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. జై శ్రీరామ్, శంభో శంకర నామజపంతో రామాలయం మారుమోగింది. కార్తీక మాసంలో చేసే దీపోత్సవం విశేషాలను ఆలయ అర్చకులు వివరించారు. భక్తి శ్రద్ధలతో కార్తీక మాసంలో ఒక్క దీపం వెలిగించిన పుణ్యం దక్కుతుందని అన్నారు. భక్తి అనేది ముఖ్యమని భక్తులు ప్రసంగించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జంగారెడ్డిగూడెం శాఖ గ్రంథాలయంలో ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు, గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేసిన కూటమి నేతలు. మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ జంగారెడ్డిగూడెంలో నిరసన చేపట్టిన పీడీఎస్యు. మొక్కజొన్న విత్తన బకాయిలు వెంటనే చెల్లించాలంటూ ద్వారకా తిరుమల మండలం హనుమాన్పేట నందు రిలే నిరాహార దీక్ష చేపట్టిన రైతు సంఘం రైతులు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం నందు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులను రైతులకు అందజేసిన జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శేషు. ఏలూరులో అదుపులోకి తీసుకున్న అనుమానిత మావోయిస్టులను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. వార్తలు సమాప్తం. నమస్కారం.